నైట్ వేసుకుని తిరుగుతావు, ఒక డ్రమ్ము లాగా ఉంటావు నువ్వు, ఇలాంటి మాటలతో బాధ పెడుతూ ఉంటారండి. ఈ పిల్లలు పుట్టడం, ఇంటి దగ్గరే ఉండడం వల్ల కొంచెం లావు అయ్యాను. అప్పుడు 60 కిలో ఉండేదాన్ని, 90 కిలో అయ్యాను అంతే. నాకన్నా లావుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. అయినా మంత్లీ వన్స్ బ్యాంకుకి వెళ్ళిపోతారండి. ఎందుకు అంటే ప్రకృతి అందాలు అవి ఇవని ఏ ఒకటి చెప్తారు. మరి నన్ను తీసుకెళ్ళంటే వెళ్తా వెళ్తా పిల్లిని చక్క పెట్టుకుని వెళ్ళడం అవసరమా అట్లా అని అంటూ ఉంటారు. ఎలా ఉంది మేడం, చూసారా? మీకు తెలుసు కదా, కొనాలా తయారైంది మేడం. ఆమె తెల్లవారు లేచి వచ్చి సడన్ గా డోర్ తీస్తే నువ్వు నైటీతో కనిపించే దెయ్యానికి భయపడ్డా. అంటే నైటీలు వేసుకున్న వాళ్ళందరూ దెయ్యాలండి? భరించేవాడు భర్త కాదు, అంత బరువు నేను భరించలేదు మేడం. ఐశ్వర్య వీళ్ళంతా లావుగలేరు, ఇంకెందుకు మంచి చాలా మంది ప్రపంచంలో లావుగా ఉన్నారు. బంధం అన్నాక అడ్జస్ట్మెంట్లు ఉంటాయమ్మా. అంటే కోరికలు కూడా ఉంటాయి కదమ్మా. అంటే నా వైఫ్ ఇట్లా ఉండాలి అనే కోరిక ఉండటంలో కూడా తప్పు లేదు. అయితే ఆ ఎక్స్ప్రెషన్ లో తప్పు ఉంది. మేడం 24 hours గ్యాప్ ఏదో తింటూనే ఉంటది మేడం. ఇంకేం తగ్గుతుంది మేడం ఆమె. చిన్నది రాత్రి అర్ధరాత్రి కూడా ఏదో సౌండ్ వస్తుంది ఏంద్రా అని చూస్తే దేవ సౌండ్ వస్తుంది ఏంటో అంటే కరకర కొరుకుతూ ఉంటుంది మేడం. ఏం తింటుందో నాకు అర్థం కాదు మేడం. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మార్వాడి యూనివర్సిటీ సమర్పించు మండే గుండెలు కార్యక్రమం నెక్స్ట్ ఎపిసోడ్ కి వెల్కమ్. వివాహ వ్యవస్థలో ఎంతకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉన్నారో అదే ఆ మ్యారేజ్ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఒక తార్కాణం అని అంటుంటారు పెద్దలు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే భార్యాభర్తలు పిల్లలు పుట్టాక మనసులు వేరువేరు అయిపోయి ఒకే ఇంట్లో ఉంటూ కూడా భార్యాభర్తలుగా కలిసినట్టు నటిస్తారు, అలాగే జీవిస్తారు, కాలాన్ని వెళ్ళదీస్తారు. కానీ ఇంత సంతోషకరమైన జీవితంలో అమూల్యమైన అవకాశాన్ని కోల్పోతున్నామా ఆలోచించవలసిన సందర్భం ఇవాళ వచ్చింది. కారణం ఏంటంటే ఈశ్వరి మాకు ఈమెయిల్ చేశారు. మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ అండ్ మీడియేటర్ మంజీరా వెంకటేష్ గారు ఉన్నారు. మరొకసారి వారికి స్వాగతం పలుకుతాం. మంజీరా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. మీడియేషన్ అంటే ఒక చాలా కొత్త విభాగం అని అనిపిస్తోంది. అంటే క్లిష్టమైన సమస్యల్ని కొంచెం అలా విడమర్చి పరిష్కరించే దిశగా. అవునమ్మా, యాక్ట్ 2023లో వచ్చింది. లైక్ మీరు ఎక్కువ అంటారు కదా కౌన్సిలర్స్ అట్లా. సో ఇది జనరల్గా ఏంటంటే మీడియేషన్, కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్, ప్రైవేట్ మీడియేషన్ అని ఉంటాయి. సో కోర్ట్ అనెక్స్డ్ మీడియేషన్లో కోర్టుకి వెళ్ళే కేసెస్ అంటే ఏదైనా లిటిగేషన్ ప్రొలాంగ్ అవ్వాలి అనేది ఉండదు కదా ఎవరికైనా కానీ. సో టైము, మనీ, వాళ్ళ అంటే ప్రెషస్ లైఫ్ స్పాన్ ఏదైతే వేస్ట్ చేస్తారో ఈ లిటిగేషన్లో, సో అది సెటిల్ అయ్యే ఆస్కారం చాలా ఉంటుందమ్మా మీడియేషన్లో. సో ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు అందులో, అంటే పార్టీస్కి అసిస్ట్ చేస్తూ. రైట్. కానీ క్లిష్టమైన మనసు సంబంధించిన సమస్యల్లో మనసుకి మధ్య మీడియేషన్ జరుగుతుందా ఇవాళ చూడబోతున్నాం మనం. చూద్దామమ్మా. ఎందుకంటే భర్త పట్టించుకోవట్లేదని కుమిలిపోతున్న ఒక స్త్రీ రాసిన ఈమెయిల్ ఆధారంగా ఇవాళ మనం మాట్లాడుతున్నాం. అంటే మీడియేషన్ అంటేనే అదమ్మా, రిలేషన్షిప్స్ని కూడా సేవ్ చేయటం అనేది. ఇప్పుడు మనం లిటిగేషన్లో ఒకళ్ళు విన్ అవుతారు, ఒకళ్ళు లూజ్ అవుతారు. కానీ మీడియేషన్కి వచ్చేసరికి ఇద్దరు విన్ విన్ ఉంటుంది. మీ అనుమతితో నేను ఫోన్ కలపబోతున్నాను తప్పకుండా ఈశ్వరికి. హలో, ఈశ్వరి గారండి? అవునండి, ఎవరు? నేను మండే గుండెలు కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను, ఐ డ్రీమ్ మీడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ గురించి పూర్తిగా అర్థం కాలేదు ఈమెయిల్ నుంచి. మీకు పెళ్ళయ్యి 10 ఏళ్ళు అయిందని చెప్పారు కదా? అవునండి. ఓకే. నాతో పాటు ఇక్కడ మీడియేటర్ అండ్ అడ్వకేట్ మంజీరా గారు ఉన్నారు. వారు కూడా మీరు చెప్పబోయే విషయాలు వినబోతున్నారు. ఓకే, సో చెప్పండి అమ్మా, ఏమిటి సమస్య, ఎందుకు మాకు ఈమెయిల్ చేశారు? అయితే మా ఆయన గారికి నేను బోర్ కొట్టేశానంటండి. 10 ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి, ఒక పాప ఒక బాబు. నా వయసు వచ్చేసి 35 years అండి. బాబుకి 8 సంవత్సరాలు, పాపకి 6 సంవత్సరాలు అండి. మమ్మల్ని పట్టించుకోరండి, మాతో సరిగా ఉండడం లేదు.
క్యాంపులు అని చెప్పి వెళ్ళిపోతూనే ఉంటారు. మంచి చెడ్డ చూసుకోరు. ఇంట్లో ఉన్నా కూడా పెద్దగా ఏం పట్టించుకోరు. ఆయన పాటికి ఆయనే ఉంటారు. నేను మాట్లాడుతూ ఉంటే విన్నట్టు అలా వెళ్ళిపోతూనే ఉంటారు. వస్తారు, ఏదో పెయిన్ గెస్ట్ లో తింటారు, వెళ్ళిపోతారు. అయ్యో, సరిగా ఉండట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. మళ్ళీ క్యాంపులు అంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. వారం 10 రోజులకి, నెల రోజులకి. కాదు కదమ్మా, తెలియదండి. మీరు బోర్ కొట్టారని ఆయన చెప్పారా, మీరే అన్వయించుకుంటున్నారా? లేదండి, ఆయనే అన్నారండి. ఆయనే అన్నారనే నాకు ఒక సందేహం వచ్చింది. ఆయన ఎక్కడైనా వేరే ఎక్కడైనా అలవాటు పడ్డారేమో అని ఒక భయంతో మెయిల్ చేశానండి. అసలు ఏం చేయాలి ఏం అర్థం కాలేదండి. మా చుట్టాలకి వాళ్ళకి చెప్పినా కూడా సర్లే సర్దుకుంటారులే, ఆయన తెలుసుకుంటాడు, ఎందుకు అంత కంగారు పడతావు, ఇంట్లో ఉంటావు, నీకేం తెలీదు, అట్లా ఎట్లా మట్టి బుర్ర అలాగే ఇలా అంటే నేను కొద్ది రోజులు అలాగే అడ్జస్ట్ అయ్యానండి. గత 3 సంవత్సరాలుగా మనసులో చాలా మార్పులు చూసానండి. అది నేను తట్టుకోలేకపోయాను. అందుకని ఏం చేద్దామా అనేసి ఒక ఆలోచనతో ఇక వీడియోలు అవి వస్తాయి కదండి ఫోన్లో, అలా చూసి సరే మన పరిష్కారం ఉంటది, మాట్లాడదాము, ఆయనతో కూడా మాట్లాడితే అసలు ఆయన నా గురించి ఏమని అనుకుంటున్నారో అని తెలుసుకుందాము, ఎట్లయినా మీరు మాకు చెప్పాలండి. ఆయన మాతో ఉంటారో తెలియదు. ఇంట్లో ఎవరో భర్త తిట్టినా కొట్టినా ఏమన్నా చూపించినా అటువంటి చర్యలు చేస్తే చట్టం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, చెప్పడానికి సమస్య ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఆయన తిడతారా ఏమన్నా, మిమ్మల్ని మాటలు అంటారా, సూటిపోటు మాటలు ఏమన్నా? నేను తొందరగా అర్థం చేసుకోలేనండి. నేను చాలా తక్కువగాను చేసి మాట్లాడుతూ ఉంటారండి నన్ను. ఓకే, ఏమిటో తెలుగు నైట్ వేసుకుని తిరుగుతావు, ఒక డ్రమ్ లాగా ఉంటావు నువ్వు, నైట్ వేసుకుంటావు, నీ ఆకారం నువ్వు వికారంగా అనిపిస్తుంది, చూడాలంటే చిరుకు పెడుతుంది, ఇలాంటి మాటలతో బాధ పెడుతూ ఉంటారండి. అయ్యో తల్లి, ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి ఇలాగే ఉన్నారమ్మా? గత 3 ఏళ్లుగా నాకు చేంజెస్ వచ్చాయండి. ఈ మధ్య ఒక 10 రోజుల క్రితం నేను మీకు మెయిల్ చేయక ముందే నాకు ఇలా అన్నారనమాట, నువ్వు బోర్ కొట్టేసావు, ఏముంది నీ దగ్గర, అట్లా ఇలా ఇలా అని. అంటే ఏముందంటే అసలు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను బానే ఉన్నా కదా, అందరూ కూడా ఇలానే ఉంటారు లావుగా. అంత బక్కగా ఉండాలంటే 2 పిల్లల తర్వాత ఎవరు అంత సన్నగా ఉండరు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. కానీ నేను చిన్నప్పటి నుంచి బానే అంటే మరీ సన్నగా కాకుండా మీడియం గా ఉండేదండి. ఈ పిల్లలు పుట్టడం, ఇంటి దగ్గర ఉండడం వల్ల కొంచెం లావు అయ్యాను. అప్పుడు 60 కిలో ఉండేదాన్ని, ఇప్పుడు 90 కిలో అయ్యాను అంతే. నాకన్నా లావుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఒకటి లావుగా ఉండడం, కరెక్ట్ వెయిట్ ఉండడం, అది వ్యక్తి కోసం ఇంకో భర్త కోసం కాదు, కానీ ఇది మన ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉండడం ఒక ఎత్తు అయితే, ఇలా ఆయన మిమ్మల్ని నిర్లక్ష్యం చేయడము, సూటిపోటు మాట్లాడడం మాత్రం తప్పకుండా అది మంచి పరిణామం కాదమ్మా. మీరు బాధపడుతున్నారు, అర్థం అవుతోంది. ఇంకా ఏం జరుగుతూ ఉంటుందమ్మా ఇంట్లో? ఇంకోటి స్వప్న, తను హౌస్ వైఫ్, పనామె కూడా లేదు అంటుంది కదా. సో తన మీద తనకు ఫోకస్ కంటే కూడా ఇంటి పనులు, పిల్లలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. ఖచ్చితంగా అది అంటే ఏ కారణంతో ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ ఇష్యూస్ మొదలుకొని హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి. మాట్లాడండి, ఉద్దేశం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుంటే దాన్ని బట్టి. ఒక్క నిమిషం అమ్మా, ఇంకా కొంచెం వివరాలు మాకు చెప్తేనే మేము మాట్లాడగలుగుతాం. ఎందుకంటే మీరు జస్ట్ ఈమెయిల్లో మా ఇద్దరికి 3 ఏళ్ల నుంచి బాగాలేదు అని పెట్టారు, జీవితం ఇలాగే అయిపోతుందా, ఆయన వెళ్ళిపోతారా అని ఏదో పెట్టారు, అర్థం కాలేదు ముందు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అంటే మీరు కొంచెం లావ్ అయ్యారు, డ్రమ్లా ఉన్నారన్నారు అమ్మా. ఏమ్మా అయ్యో, ఫస్ట్ లో ఎలా ఉండేవారు ఏంటి? బాగా చూసుకుని బయటికి తీసుకెళ్ళడం, చీరలు కొని పెట్టడం, ఇలా భర్తలు మామూలుగా ఎలా అయితే ప్రేమించాలని ఆ అమ్మాయిలు ఇష్టపడతారో అలా ఉండేవారా? బాగానే మంచిగా ఉండేవారండి, పెళ్లికి అట్లా వెళ్ళేటోళ్ళం అండి. ఈ మధ్య నేను ఆయన కొంచెం ఎట్లా కామెంట్ చేసేసరికి నాకు కూడా బాధ అనిపించి నేను కూడా వెళ్ళట్లేదండి. ఫంక్షన్లకు కానీ అట్లా ఏదైనా పిలిచినా కూడా నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటే ఒక్కొక్కసారి నాకు కూడా బాధ అనిపిస్తుంది కదండి. అట్లా ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతానండి, మనం దాంతో మళ్ళీ మాట్లాడేలోపు ఈశ్వరితో. మామూలుగా ఒక మ్యారేజ్ మీరు మీడియేషన్ చేస్తారు కాబట్టి ఇది కొంచెం కష్టతరమైన పరిస్థితిలో ఉంది అని చెప్పడానికి మనకి ఏమైనా కొలమానాలు ఉంటాయి? ఎందుకంటే ప్రేమకి ఏం కొలమానాలు పెడతారు? ఇప్పుడు భార్యాభర్తలు సపోజ్ వాళ్ళకి కాంజుగల్ లైఫ్ లేదు కొంతకాలంగా, అది పరిగణిస్తారా? లేదు అది నార్మల్గా నడిచిపోతుంది కానీ మధ్య మధ్యలో ఇలా మాటలు అంటున్నాడు, దాన్ని పరిగణిస్తారు? దేన్ని దృష్టిలోకి పెట్టుకుని ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుతోంది అవ్వట్లేదని డిసైడ్ చేస్తారు మీరు? అంటే 2 ఉంటాయమ్మా, కాంజుగల్ రైట్స్ ఉంటాయి, ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తనకి అంటే ఏదైతే
అబ్యూస్ చేస్తున్నారు చూడండి, అంటే ఫిజికల్గా, అంటే ఇట్లా ఉన్నావు, ఇలా అలా లావుగున్నావు అనేది. సో ఇవన్నీ కూడా తీసుకుంటారు. కాకపోతే మనం ఒక సైడే విన్నాం కాబట్టి ఇంకో సైడ్ వింటే గానీ అది ఎందుకు అనేది అవును, అది తెలుస్తుంది. కరెక్టే. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ మీడియేషన్స్ చేసినా కానీ అన్నీ సక్సెస్ఫుల్ అవ్వాలని కాదు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొంత ప్రయత్నం అంతే, అది అసిస్ట్ చేస్తూ పార్టీస్కి. ఆయన నాతో హ్యాపీగా ఉండాలండి, ప్రేమగా ఆప్యాయతగా ఉండాలండి. ఆయన మంత్లీ వన్స్ బ్యాంకుకి వెళ్ళిపోతారండి. ఎందుకు అంటే ప్రకృతి అందాలు అవి ఇవని ఏ ఒకటి చెప్తారు. మరి నన్ను తీసుకెళ్ళంటే వెళ్తా వెళ్తా పిల్లిని చెక్క పెట్టుకుని వెళ్ళడం అవసరమా అట్లా అని అంటూ ఉంటారండి. అందుకోసం నాకు ఎక్కడో భయం వేసింది. నా ఈ స్టేజ్ లో నేను పట్టుకోకపోతే ఇటండి వెళ్ళిపోతారు, పిల్లల్ని పెట్టుకుని నేను ఎలా బతకాలని నాకు భయం వేసి నేను మెయిల్ చేయడం జరిగిందండి. కాదమ్మా, ఒకటి అంటే మీది కేవలం ఆర్థిక అవసరం మాత్రమే కాదని అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు ఆయన ఏం మీకు ఈ తిండికేం లోటు చేయట్లేదు, ఇంటికి తెచ్చి అన్నీ ఇస్తున్నాడు, జీతం అది. మీకు ప్రేమకి లోటు ఇక్కడ ఇంట్లో. ఇలాంటి పరిస్థితుల్లో తిండికి లోటు అంటే మీరు అనుకోవచ్చు మేము ఎక్కడికి వెళ్ళిపోతామా అని. అదొక్కటే కాదు కదా, ఇక్కడ ప్రేమకి లోటు, మీకు ఉండవలసిన సంతోషకరమైన జీవితం లేదు. మీ వైపు నుంచి ప్రయత్నం చేశారా ఈశ్వరి ఏమన్నా మీరు? చేసిందండి, మా చుట్టాలు వాళ్ళందరూ కూడా సర్దుకుంటారులే, ఏం కంగారు పడుకో అట్లా అన్నారండి. ఒకసారి మా వారితో మాట్లాడరా ప్లీజ్. మీరే లైన్లోకి తీసుకోండి. ఆయన పేరేంటన్నారు? అంటే నాగరాజు గారు. ఓకే, నాగరాజు. ఓకే. ఏంటో మొగాళ్ళు మారిపోతారండి పెళ్ళి అయ్యాక, కొన్నేళ్ళకి అయ్యాక. అంటే అది డిపెండ్స్, మారటం అనేది. ఇప్పుడు ఆడవాళ్ళు మారతారా మగవాళ్ళు మారతారా అనేది వాళ్ళిద్దరు ఆ రిలేషన్షిప్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా స్వప్న. ఏమండి తిన్నారా? చెప్పు. తిన్నాను. ఏం చేశాను? ఎక్కడున్నారండి? ఈ టైంలో ఎక్కడ ఉంటాను? క్లయింట్స్ మీటింగ్ లో ఉన్నా. ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడగలరా? లేదు, ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడండి. ఏం లేదు, మామూలుగా ఇంటికాడ కూడా మాట్లాడట్లేదు కదా అని చేశాను. మీటింగ్ ఉందని చెప్పాను కదా. ఒకసారి నా కోసం మాట్లాడండి. హలో చెప్పు. హలో అండి, మీరు మీటింగ్ అన్నారు కాబట్టి నేను కలెక్ట్ చేసుకుని మాట్లాడుతున్నాను. నమస్తే అండి, నా పేరు, నేను మండే గుండెల కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను, స్వప్నని. ఎవరండి? మండే గుండెలు అండి, ఐ డ్రీమ్ మండే గుండెల కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. కాదండి, మీ ఆవిడ ఈశ్వరి మాకు ఈమెయిల్ చేశారండి. ఆవిడ చాలా బాధపడుతూ ఈమెయిల్ చేశారు. మీ ఇద్దరి మధ్య బంధంలో కొంచెం గ్యాప్స్ వచ్చాయి ఈ మధ్యకాలంలో అని అంటున్నారు. ఏ బంధంలో ఏం గ్యాప్ మేడం? అంటే డిస్టెన్స్ పెరిగిందనండి మీ రిలేషన్షిప్ లో. అలా కాదు మేడం, యాక్చువల్ గా నేను బాగానే ఉంటుంది మేడం. ఇప్పుడు ఎలా ఉంది మేడం చూసారా? మీకు తెలుసు కదా, గుణాలా తయారైంది మేడం ఆమె. కొంచెం లావ్ అయ్యానండి, కొంచెం లావ్ అయ్యాను. నువ్వు కొంచెం లావమ్మా, నువ్వు లావా? ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేవని చెప్పు. ఇప్పుడు నువ్వు అంటే లావ్ రీజన్ అండి మీకు? మేడం ఒక్క నిమిషం మేడం, ఫంక్షన్ ఇక్కడ ఇద్దరు ఉన్నామండి మేము, నేను మంజీర గారు, అడ్వకేట్ మంజీర గారు ఉన్నారు. మేడం అడ్వకేట్ ఆవిడ. మీరేమీ లేదండి, మీరు కంగారు పడకండి నాగరాజు గారు. మేము నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం, నిర్భయంగా చెప్పండి ఏం జరుగుతుంది. అలా కాదు మేడం, ఇప్పుడు ఆమె మేడం లావు ఉంటుంది మేడం. నేను చాలా సార్లు నేను బయటికి ఫంక్షన్ జరిగితే భార్యాభర్త వెళ్తారు కదా మేడం, అందరూ వస్తారా మేడం, చుట్టుపక్కల అందరూ ఫ్యామిలీతో వస్తారు మేడం. కానీ ఈమె రాదు మేడం. సో ఏంటంటే పండగ ఏదో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నువ్వు రావు. యాక్చువల్ గా పేరు తన భార్య ఫ్యామిలీతో వస్తే మా ఇంట్లో చుట్టుపక్కల నన్ను అడుగుతున్నారు, ఏంది నీ భార్య రాదంటే ఎప్పుడు రోజా 2 రోజుల 6-7 సంవత్సరాలు ఇదే జరుగుతుంది, నువ్వు రావు. ఎందుకు రావు? ఏమనంటే నీకే గిల్టీ ఫీలింగ్ ఉంది లావు ఉన్నానని చెప్పి. నీకు లావు ఉన్నా నీకే గిల్టీ ఫీలింగ్ ఉంది. నాకెలా ఉంటదమ్మా, నాకు ఎలా ఉంటది చెప్పు. అది కాదు, అది కాకుండా రోజు ఇంట్లో నైటీలు వేసుకుని తిరుగుతావు. నైటీ అంటే తిరుగుతామా, రాత్రి వేసుకుని తిరిగేది. కంఫర్టబుల్ గా ఉంటది. ఒక రోజు గుర్తుందా లేదా, తెల్లవారు నేను లేచి వచ్చి సడన్ గా డోర్ తీస్తే నువ్వు నైటీతో కనిపిస్తే దేవునికి భయపడ్డా. భార్య నైటీ వేసుకుంటే కూడా మీకు సమస్య ఉందంటే ఆవిడతో మంచిగా చెప్పి, ఏమిటండి పెళ్లి బంధం అయింది లేకపోతే ఏమన్నా ఆయన ఆటలు అనుకుంటున్నారా మీరు? అలా కాదు మేడం, నేను చెప్పింది ఇప్పుడు ఆమె ఏమంటే నాకు ఇక్కడ అక్కడ తిరుగుతున్నా ఇక్కడ తిరుగుతుంది మేడం. అలా కాదు మేడం, తను నైటీ మేడం, అసలు నైట్ అయితే నైట్ వేసుకునేది మేడం. తెల్లవారు కూడా నైట్ వేసుకుంది. చెప్తాను కదా మేడం, ఒకరోజు నేను బెడ్రూమ్ లో సడన్ గా బయటకు వస్తే నైట్ దెయ్యం భయపడ్డా మేడం. అంటే నైటీలు వేసుకున్న వాళ్ళందరూ దెయ్యాలండి? తను చూసి భయపడతాను. కొంచెం లావు తగ్గితే ఏమైతుంది మేడం? తను
నాకు తన మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది మేడం? నాకు తన మీద తను హౌస్ వైఫ్, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు మీ ఫ్యామిలీ కోసమే వర్క్ చేస్తూ ఉంటుంది. సో తనకు ఆ కంఫర్ట్ డ్రెస్ ఉంటుందేమో మరి. ఆ కంఫర్ట్లో ఇప్పుడు తను మెయిడ్ కూడా లేదంటుంది, తనే చేస్తుంది అంటుంది మీ అందరి కోసం వర్క్, కుకింగ్ అన్నీ చేసేటప్పుడు. తన కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. అలా కాదు, కరెక్ట్ మీరు అన్నది ఒప్పుకుంటా మేడం. నేను మార్నింగ్ ఉంటే మళ్ళీ రాత్రి వస్తా మేడం. నా వర్క్ కోసం నేను అటు ఇటు మీటింగ్ అని తిరిగి ఉంటే మెడికల్ ఫీల్డ్ మేడం, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. కనీసం వచ్చేటప్పుడే నాకు ఉండదు మేడం, శారీ కట్టుకుని ఉండదు మేడం. నా ప్రేమనే కాదు మరి చూసి నాకు ఏదోలా అనిపిస్తుంది. కొద్దిగా నువ్వు లావు తగ్గొచ్చు కదా, ఏంటది? నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను, నాకు ఎందుకు ప్రేమ ఉంటా చెప్పు నాగరాజు గారు. మేడం మీరు ఒక విషయం చెప్తున్నాను, ఇది మీరు ఇప్పుడు కొత్తగా మీరు 10 ఏళ్ళు అయ్యి పెళ్ళయ్యి, భార్యాభర్తల బంధం అంటేనే ఒకళ్ళొకళ్ళు భరించుకోవడం, ఒకళ్ళొకళ్ళ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, మీరు తీసుకెళ్లి దగ్గరుండి ఆవిడకి ఏమిటి ప్రాబ్లం చెక్ చేయాల్సిన వ్యక్తి, నువ్వు ఇలా తయారో అలా తయారో, ఇది వేసుకో అది వేసుకొని, ఏంటి మీరు ఇంటికి జీతం తీసుకొస్తున్నారని చెప్పి మీకు ఆధిపత్యమా ఏమిటి? అలా కాదు మేడం, అవకాశం ఇవ్వరు మీరు. నన్ను అట్లా కాదమ్మా. ఈషు నా మాట వినమ్మా. భరించేవాడు భర్త కాదు, అంత బరువు నేను భరించలేదు మేడం. నేను చెప్తున్నా మేడం, పని చేస్తున్నా కొద్దిగా. నివేదిత ఐశ్వర్య వీళ్ళంతా లావుగా లేరు. ఇంకెందుకు మంచి చాలా మంది ప్రపంచంలో లావుగా ఉన్నారు. నేను ఒక్కదాన్ని లావుగా ఉన్నానా? ఏమైనా వాళ్ళు బాగా సంపాదించుకొని వాళ్ళు హ్యాపీగా వాళ్ళ పనితో లీడ్ చేసుకున్నారమ్మా. నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని నువ్వు పని చేసుకొని నా పని బయట చూడండి, చులకన పనికిరాదండి అంటే హౌస్ వైఫ్ అని. నాగరాజు గారు, ఇప్పుడు మీ ఆవిడ ఇదే నైటీ వేసుకుని చక్కగా బోల్డ్ అంతా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగంలో ఉంటే ఈ మాటలని మీకు చెల్లుతుందా? ఆవిడ హౌస్ వైఫ్ అని మీకు చులకనా ఏమిటి? నేను అలా అనట్లేదు మేడం. నేను ఇప్పుడు వాళ్ళంటే అన్ని పనులు చేస్తూ వచ్చినా కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. నువ్వు ఇంట్లో కూర్చొని ఆ మాత్రం పోయి మెయింటైన్ చేయకపోతే ఎట్లా చెప్పు? నేను అన్ని బయట తీసుకొని పెడుతున్నా కదా. నేను మీకు ఏం కావాలి అంటే మీరు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది చెప్పగలరా? మాటికి బ్యాంక్ ఎందుకు వెళ్తున్నారు? అమ్మా తల్లి, నేను బ్యాంకాక్ పోయేది నేను చెప్తాను, నీకు ఫస్ట్ నుంచి చెప్తాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎలా బ్యాంకాక్ లో ఏం నేచర్ అండి? రద్దీగా ఉండే ఒక పక్కా కమర్షియల్ ప్లేస్ నేచర్ ఏంటండి? మీరు చెవిలో పువ్వు పెడుతున్నారు కానీ. ఇది ఎవరు చెప్పారు మేడం? పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి అక్కడే కథలు రాసుకుంటున్నారు మేడం. అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది, అందరూ చెప్తున్నారు మేడం. నేను కూడా చాలా తిరిగి వస్తున్నాను మేడం. మాకు కూడా నా సొంత డబ్బుతో నేను వెళ్ళట్లేదు మేడం. మా కంపెనీ వాళ్ళు ట్రిప్ బాగా వర్క్ చేస్తారు, ట్రిప్పులు వేస్తుంటారు మేడం. కాదు, ఆప్షన్ ఉండదా మీకు? ఫ్యామిలీని తీసుకెళ్లే ఆప్షన్ మీ కంపెనీకి? అదే కదా, ఎక్కడికి బయటికి రాదు మేడం. తనకి కిల్టీ తను ఫీల్ అవుతుంది మేడం. లావుకున్నా తనే ఫీల్ అవుతుంది మేడం. అందులో నేను అక్కడికి వెళ్ళేదే నేచర్ అందంగా చూసుకున్నాను వెళ్తున్నాను. చెప్పండి. నువ్వు మంచిగా సన్నగా తయారవ్వాలి. ఫస్ట్ ఆ నైటీ అనేది ఫస్ట్ తీసేయమ్మా, నాకు నచ్చట్లేదు. అర్థమైందా? నేను అన్ని చూసుకుంటా, నాకు అది నచ్చట్లేదు. బయట శ్రమపడి నా టెన్షన్ పడి ఇంటికి వచ్చి ఇంకోటి చెప్తామా, ఇంకోటి మేడం గారు కూడా లైన్ లో ఉన్న చెప్తున్నాను. నీది మట్టి బుర్ర మేడం. ఒక్క నిమిషం మేడం. నీది మట్టి బుర్ర. నేను ఎంతో కష్టపడి బయటకు వచ్చి ఏదో విషయం చెప్తాను మేడం. గంట అలా ఉంటది మేడం. అర్థమైంది? ఆమెకు అర్థమైంది తెలీదు, అర్థం కాదు. కొన్ని ఏదో ఫీలింగ్ చెప్తాను అనుకుంటా. గంట తర్వాత ఏమన్నారండి అంటది మేడం. మీ ఆవిడ గురించి ఇలా మాట్లాడుతున్నారంటే మీకు ఏం రెస్పెక్ట్ ఉందండి లేడీస్ అంటే అసలు? మేడం నేను లేడీస్ ని గౌరవిస్తాను మేడం. బట్ ఆమె పాయింట్ ఆఫ్ నేను మాట్లాడినా మేడం. నేను బయట వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు మేడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్స్ మేడం. నేను ఆమె గురించి నేను మాట్లాడు, నా భార్య గురించి. భార్య విషయం అయినా మాట్లాడేవి ఏ మాట్లాడాలో అవే మాట్లాడాలండి. ఇప్పుడు ఓపెన్ గా ఇంత మీరు మాట్లాడుతున్నారు. అసలు బంధం అన్నాక అడ్జస్ట్మెంట్లు ఉంటాయమ్మా. అంటే కోరికలు కూడా ఉంటాయి కదమ్మా. అంటే నా వైఫ్ ఇట్లా ఉండాలి అనే కోరిక ఉండటంలో కూడా తప్పు లేదు. అయితే ఆ ఎక్స్ప్రెషన్ లో తప్పు ఉంది. కరెక్ట్ మ్యామ్. ఈశ్వరి, ఇన్ని రోజుల నుంచి మీకు తెలుసు కదా మీ ఆయనకి నచ్చట్లేదు మీరు డ్రెస్ చేసుకునే విధానం అని. అంటే ఏదో రోజు ఆ రంభా ఉర్వశిలాగా తయారవ్వాలని కాదు, కొన్ని గౌరవించడంలో తప్పే ఉంది తల్లి. గౌరవిస్తాను మేడం. నాకు నా ఫ్యామిలీ కావాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, మా హస్బెండ్ మాకు దూరంగా పోకుండా. ఇప్పుడు మీరు కొంచెమైనా ప్రయత్నం చేశారా మీ వైపు నుంచి? పోనీ ఆయన చెప్తున్నారని కాదు, నాకే ఆరోగ్యానికి మంచిది కాదు, నేను ఎందుకు ఇలా ఉన్నా, నా బెస్ట్గా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అని ఆలోచన వచ్చిందా? కొంచెం లావయ్యాను అంతే మేడం. 24 hours గ్యాప్ ఏదో తింటూనే ఉంటది మేడం. ఇంకేం తగ్గుతుంది మేడం? ఆమె చిన్నది రాత్రి అర్ధరాత్రి కూడా ఏదో సౌండ్ వస్తుంది ఏంద్రా అని చూస్తే, దేవ సౌండ్ వస్తుంది ఏదో అంటే కలకల కొరుకుతూ ఉంటుంది మేడం. ఏం తింటుందో నాకు అర్థం కాదు మేడం. మీకు తెలుసో తెలీదో నాగరాజు గారు, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాగ పరిస్థితుల్లో, అంటే ఇలాంటి చాలా సున్నితమైన పరిస్థితుల్లో కష్టం ఏంటో చెప్పలేరండి. ఏదో తేడా కొడుతోందని తెలుసు కానీ ఏమిటో చెప్పలేని పరిస్థితి. తిట్టట్లేదు, కొట్టట్లేదు, ఇలా మాటలు పడాలి, ఎంతవరకు పడచ్చో, వాట్ ఈజ్ అబ్యూస్ తెలియని పరిస్థితుల్లో డిప్రెషన్కి వెళ్ళిపోతారండి. అప్పుడు కూడా చాలా మంది పురుషులు స్త్రీలు తినడం, ఈటింగ్ డిప్రెసివ్ డిజార్డర్ అంటారు దీన్ని. అది నాకు తెలియదు కదా మేడం. అది నాకు తెలియదు కదా. తను ఏమని చెప్తే కదా మనకు తెలిసేది. పాపలు వేసినప్పుడు నేను ఏమన్నా చేసుకుని తింటాను, అది కూడా ఒక పాపలేనా? 24 hours ఇదే పనా? ఈ ప్రవర్తనలో కదా నేను ఎంతవరకు వచ్చింది?
మీరు ఒక్క నిమిషం అమ్మా, మీరు ఎలిగేషన్స్ కాదు ఒకళ్ళనొకళ్ళ మీద వేసుకునేది. ఏం కావాలి అనేది చూసుకోండి, మీ ఇద్దరికి అసలు ఏం కావాలి. మీ ఇద్దరు నాగరాజు గారు సింపుల్ స్ట్రైట్ క్వశ్చన్, మీ ఆవిడతో మీరు కలిసి ఉందాం అనుకుంటున్నారా లేదా? అది చెప్పండి. నాకు కావాల్సింది కూడా అదే. నాకు ఇప్పుడు మీరు ఎక్కడ చేజారిపోతారని నాకు ఇప్పుడు భయం. దీనివల్లే నేను ఇంతవరకు రావాల్సి వచ్చింది. ఇది నాకు ఇంక సమాధానం చెప్పండి. అవునమ్మా, నీతో చూసి మాట్లాడాలంటే నాకు భయం వేస్తుంది. నాకు ఆ నైటీలు నువ్వు ఉన్న ఆకారానికి నైట్లు భయం అంటే నువ్వంటే నాకు ప్రేమలేక కాదు. పిల్లల్ని ఎట్లా చూసుకుంటాను, నిన్ను ఎట్లా చూసుకుంటున్నాను నేను, ప్రేమలేక కాదు. నాకు ఇలా ఉండాలి, ఇలా ఉంటే హ్యాపీ, నాకు లేకపోతే ప్రాబ్లం లేదు. తల్లి ఒక ఈశ్వరి ఒక్కసారి మేడం మంజరి గారు ఒక విషయం చెప్తారు మీ ఇద్దరికి. మీరిద్దరు ఒకరికొకరు డ్యూటీ చార్ట్లు వేసుకుని నువ్వు ఇలా ఉండు నీ ఇలా ఉండు అంటే కష్టం, బంధాలు ఇలా నిలబడవు. మేడం మీరు చెప్పండి. నాగరాజు గారు, ఇవి మీ ఇద్దరి మధ్యలో ఉన్నాయి చాలా చిన్న చిన్నవి అండి. ఇప్పుడు తను ఎలా ఉండాలి, తగ్గాలంటే అది ఓవర్ నైట్ వెయిట్ లాస్ అవ్వరు, అది ప్రయత్నం తను చేస్తుంది. ఇప్పుడు వింటుంది కదా తను కూడా. సో అట్లనే మీ ఇద్దరిలో కూడా ఏమీ లేనప్పుడు ఇంత గుంజుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ దాకా వచ్చే కంటే కూడా మీ ఇద్దరి మధ్యలో సొల్యూషన్ చేసుకునేటట్టు చేసుకునే ప్రయత్నం చేయండి మీరు. ఎందుకు తను అట్లా మాట్లాడుతుంది అంటే తన ఫుట్టింగ్లో కూడా తన బిహేవియర్ ఏంటి అనేది మీరు ఆ ఫుట్టింగ్లో ఉండండి, తెలుస్తుంది మీకు. అంటే ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు తల్లయ్యాక మీరు ఇమీడియట్గా మీరు ఏ రోజు మ్యారేజ్ చేసుకున్నారో అలా ఉండాలనుకోవటం అయితే చాలా తప్పు. సో మీరు అదే పరిస్థితిలో తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. అట్లనే మీ వైఫ్ కూడా మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు బయటికి మీరు సింగిల్గా పోతూ ఉన్నప్పుడు బాధపడుతున్నారు అనేది తను కూడా మీ ఫుట్టింగ్లో ఉండి, అంటే ఇద్దరు కూడా రోల్ రివర్స్ అంటాం, అంటే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఫుట్టింగ్లో ఉండి ఆలోచిస్తే గనక మీకు అర్థమవుతుంది. అంటే కరెక్ట్ ఎందుకు అనేది మీకే సొల్యూషన్ వస్తుంది, మా దాకా రాక్కర్లేదు. రావాల్సిన రెండోది ఇందాక నేను చెప్పినట్టు దాని పేరు నైటీ ఎందుకు అన్నారంటే అది నిద్రపోయేటప్పుడు వేసుకునేది కాబట్టి రోజంతా కూర్చుని నైటీలో దొరలమని కాదు. నేను ఉండే విధానం కరెక్టా, మేబీ నేను చిన్న మార్పులు చేయాలేమో, మేబీ ఇల్లు ఇల్లాలు ఇవన్నీ కూడా ఎలాగైతే భర్త నడవడిక తను ఏ ఊర్లకు వెళ్తున్నాడో బ్యాంకాక్ తన వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు బయట పెడతాయని మీరు ఫీల్ అవుతున్నారో బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారని చెప్పి, అలాగా ఇల్లు ఇల్లాలు ఉండే తీరుని బట్టి కూడా ఖచ్చితంగా భర్త కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండమా? ఎందుకు ఉండవమ్మా? అట్లనే వాళ్ళ విధంగా వాళ్ళు ఉంటూ మళ్ళీ ఎదుటోళ్ళ నుంచి ఆశించటం కూడా అంత సబబు కాదు. అంటే ఎదుటోళ్ళకి ఎట్లా కావాలనేది వీళ్ళు ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దట్లో కూడా ఉండాలి. వైఫ్కి ఎట్లా కావాలనేది వీళ్ళకి ఉండాలి, హస్బెండ్కి ఎట్లా కావాలి అనేది కాదమ్మా. నీకు ప్రేమ కావాలంటే అది ప్రేమ ఏమన్నా కొనుక్కుంటే వచ్చేదమ్మా? అదే కదమ్మా, కరెక్ట్, అది కరెక్ట్. అలా అని ఇప్పుడు నాగరాజు గారు మీరు నువ్వు ఇలా ఉంటేనే నేను ప్రేమిస్తా అంటే తప్పు. మీరు కొంచెం ఒక కంపాషన్ అంటే అవతల మనిషి ఎందు ఒక ఫండమెంటల్ ప్రాథమికమైన గౌరవం ఉంటే, నా భార్య తల్లి, మీ పిల్లల తల్లి భార్య, మీరు ఎంత బాగా చెప్పారండి నిజంగా మంజరి గారు. అలాంటి ఫీలింగ్లోకి వస్తే మీరు ఖచ్చితంగా మీ యాటిట్యూడ్ మారుతుంది, సమస్య ఇదే అయినా. సో తనంటే నాకు ఇష్టం లేక కాదు మేడం, అది మారితే చాలంటే మేడం. తను పబ్లిక్ కూడా రావట్లేదు మేడం, నేను అదే అంటున్నా. ఎందుకు రావట్లేదు? తనే గిల్టీగా ఫీల్ అవుతుంది. మంజరి గారు ఏంటండి ఇప్పుడు అయితే వీళ్ళకి తక్షణం వీళ్ళు ఏం మార్పులు చేస్తే ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇంకొంచెం గౌరవంగా, అంటే ఇప్పుడు తనకు కావాల్సింది హస్బెండ్ పోతున్నారు వదిలేసి, అంటే తను ఒక్కతే ఉంటుందని. సో ఈసారి మీ ప్రయత్నంగా, అంటే మీరు అంటున్నారు కదండి నా భార్య మీద ఇంకా ఉంది అనేది, సో అది చూయించుకోవటానికి టూర్స్కి వెళ్తున్నప్పుడు వైఫ్ పిల్లల్ని కూడా తీసుకెళ్తే వీలైనప్పుడు, అంటే పిల్లల స్కూలింగ్స్ అవి అన్నీ చూసుకొని 1-2 సార్లు తీసుకెళ్ళటంలో మేబీ ఆ క్లోజ్నెస్ కూడా రావచ్చు, తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఊళ్ళో ఉన్న పెళ్లికే రాకపోతే ఊరు వదిలి తను వస్తుందా అని పెద్ద డౌట్. అందులో బ్యాంకాక్ లాంటి ఒక ప్లేస్కి వెళ్ళడం అంటే అది ఒక ట్రావెల్ ప్లాన్ చేయడం అంటే. బట్ ఏదేమైనా అంటే ఒకటి మీరు కూడా ఈశ్వరి, ఇప్పుడు మీ ఆయన మిమ్మల్ని పెళ్లికి బయటకు తీసుకెళ్తాను, వాళ్ళ పెళ్లికి మనం వెళ్ళాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మీరు దాక్కుని ఇంట్లోనే ఉంటాను, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, మీరు మాత్రం మారాలంటే కష్టం. మీరు కూడా బయటికి వెళ్ళడం, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ కొంచెం అలవాటు చేసుకోవాలమ్మా. ఈశ్వరి మీరు కూడా మీ వైపు నుంచి పూర్తి ప్రయత్నం చేస్తే మీ బంధం నిలబడుతుంది, మా కోసం కాదు మీకోసం. అర్థమైంది కదా? మాటిస్తున్నారా ఇద్దరు? సో ఈ చిన్నయే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా హస్బెండ్లోని నెగటివ్స్ కొంతవరకు వదిలేసి నువ్వు అది పాటించటం చేసుకోమ్మా.
మళ్ళీ అలానే నాగరాజు గారు మీరు కూడా చాలా ఓపెన్గా అలా మాట్లాడటం, ఇన్సల్ట్ చేయటం ఇవన్నీ కూడా చెయ్యకూడదు మీరు, అది చాలా తప్పు. సో భార్య భర్త అనేది డిఫరెంట్ అనుకోకుండా మీరు ఒకటిగా అనుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడంటే ఇంత నువ్వు నేను అనేది డిఫరెన్స్ వస్తుంది స్వప్న. ఒక పాత కాలంలో ఎట్లుండే వాళ్ళు ఒకసారి పెళ్లి చేస్తే భార్యాభర్త అనేది ఒకటే. ఈవెన్ లీగల్గా కూడా భార్యాభర్త అని విడివిడిగా అన్నాం కదా మనము. అవును, కానీ నిజంగానే ఈ విషయం పరిష్కారం కోర్టుకు వస్తే అది డిఫరెంట్ గా మారిపోతారు, అది శత్రువుల్లా అయిపోతారు తప్పితే. జనరల్ గా ఇప్పుడు ఎక్కడొస్తుందమ్మా ఎప్పుడైనా కానీ మన అని అనుకున్నప్పుడు ఏవీ రావు. కరెక్ట్. ఎలా అయితే పిల్లలు తప్పులు చేసినా, పిల్లలు కొంచెం అల్లరి చేసినా, మీరు అనుకున్నట్టు ఉండకపోయినా ఎలా అయితే మీరు అర్థం చేసుకుని దాన్ని పరిష్కరిస్తారో, భార్యాభర్తల బంధం కూడా అంత ఓనర్షిప్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి. మీరు కూడా మీ ఆవిడనండి ఇప్పుడు ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెప్పకుండా ఆవిడకి ఏదో టాస్క్ లిస్ట్ ఇచ్చినట్టు కాకుండా ఆవిడకి నిజంగా వెయిట్ తగ్గడంలో కానీ ఇంకొంచెం ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ అలవర్చుకోవడంలో మీరు హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలండి నాగరాజు గారు. ఇలా చెప్తే ఎవరు వినరండి, ఇలా చెప్తే ఎవరు వినరు. మీరు 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 మీ వైఖరి మార్చుకోండి, కొంచెం మీరు మీ వైఖరి మార్చుకోండి. ఈశ్వరి మీరు కూడా మీ యాటిట్యూడ్, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి. మీరు ఆ ముందు ఆ నైటీలు అవి తీసి పక్కన పెట్టండి. డొనేషన్కి నేను చెప్తాను, ఒక మంచి హోమ్ ఉంది అక్కడ ఇచ్చేయండి. గుడ్ న్యూస్తో మీరు రాయాలి మళ్ళీ మాకు, మీరు బాగున్నారని చెప్పి ఈమెయిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ రేపు ఏమైపోయిందంటే కొంతమందికి పెద్ద సమస్య ఉన్నా సాల్వ్ చేసుకునే ఎబిలిటీ కొంతమందికి ఉంటుంది, కొంతమంది చిన్న సమస్యలు కూడా భూతద్దాల్లో చూసుకొని భయపడే ఇది ఉంటుంది. సో ఇది అలాంటిదే. నాకు అనిపిస్తుంది చిన్న సమస్యలే కష్టం అండి. పెద్ద సమస్యల గురించి అందరూ మాట్లాడతారు, కుటుంబాలు వచ్చేస్తాయి, ఇన్వాల్వ్ అయిపోతాయి. కొడుతున్నాడంటే మీకు చూపిస్తారు ఇవి గాయాలు ఘాట్లు అని. బట్ ఇలా జరిగినప్పుడు మాటలతో అన్నప్పుడు నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ అన్నది ఏ ఆడపిల్ల వెళ్ళి చెప్పుకోలేని సమస్య అండి నిజంగా. పాపం తను కూడా బాధపడే రాసింది మనకి ఈమెయిల్. సో ఈ నెగ్లెక్ట్ నుంచి తను బయటపడుతుందని ఆయన కూడా అదే విధంగా కొంచెం నన్ను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని చెప్పి ఆశిద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మంజరి గారు, నమస్తే అండి. అండ్ అలాగే మీరు కూడా చిన్నదైనా పెద్దదైనా చెప్పుకోవాలని సమస్య ఏదైనా సరే షేర్ చేసుకోవాలనుకుంటే మా ఈమెయిల్ ఐడి స్క్రీన్పై కనిపిస్తుంది, దయచేసి మాకు రాయండి. మీ సమస్యని వింటాం, వీలైతే పరిష్కరిస్తాం. మార్వాడి యూనివర్సిటీ సమర్పిస్తున్న మండే గుండెలు కార్యక్రమం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు నమస్కారం. మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379.